ఈరోజు మనం రెండవ పాఠం 10వ తరగతిలో రెండవ పాఠమైన ఈద్గాహ్ గురించి చూద్దాం. ఈద్గాహ్ కహానీ విధాక పాఠ్ హై, అనగా కథారూపమైన పాఠం. గతంలోనే కథలు, ఏకాంకీలు, యాత్రా వృత్తాంత్, కుర్తాజ్, ఇలా చాలా రకాలైన విధానాలు గద్య విధానాల్లో ఉండగా మనకిచ్చినటువంటి ఈ ఈద్గాహ్ అనేటువంటి పాఠం కహానీ విధాక పాఠ్ హై, రూపమైన పాఠం. కథలంటే అందరికీ ఇష్టమే కదా. చాలా చక్కని చంద్ గారు రాశారు. ఈద్గాహ్ కహానీ కా లేఖక్ శ్రీ ప్రేమ్చంద్ జీ హై. ఈ ప్రేమ్చంద్ గారి లేఖక పరిచయాన్ని గమనిస్తే ఈయన కాశీ దగ్గర జన్మించారు. 1880లో కాశీ దగ్గర జన్మించారు. ఈయన మొదటి పేరు ధన్పత్ రాయ్, ఆ తర్వాత నవాబ్ రాయ్ అని కూడా పిలిచారని అంటుంటారు. అలాగే ఈయన ఉపన్యాస్ సామ్రాట్ అనేటటువంటి బిరుదుని పొంది ఉన్నాడు. ఉపన్యాస్ సామ్రాట్ అనేది ఈయనకి బిరుదు. ఇన్కో ఉపన్యాస్ సామ్రాట్ కే రూప్ మే భీ కహా జాతా హై. తర్వాత ఈయన మంచి మంచి ఉపన్యాసాలు, నవల్స్, ఉపన్యాసం అంటే హిందీలో నావల్స్, అలాగే 13 మనకి దర్జనని ఇచ్చారు. 13-14 రాశారు. మనకి చెప్పింది మాత్రం 12 అని మన పుస్తకంలో ఏక్ దర్జన్ అని. తదుపరి 300 పైన కథల్ని మాన్ సరోవర్ అనేటువంటి సంపుటీకరణంగా ఇచ్చారు. ఇవన్నీ కూడా కథలే, ఒక్కొక్క భాగంలో 30 కథలుగా ఇస్తూ 8 వాల్యూమ్స్ వివరించారు మాన్ సరోవర్ అనేటువంటి పేరుతో. ఇవన్నీ కథా సంగ్రహం అన్నమాట. సో ఈయన గురించి लेखक परिचय इंते. प्रेमचंद जी काशी के पास जन्म लिए 1880 यानी 1880 में इन्होंने जन्म लिए और इनका पुराना नाम धनपत राय था. और इनकी प्रमुख रचनाएं उपन्यासों में गोदान, गबन, सेवा सदन, निर्मला आदि उपन्यास है. कफन, पंचपरमेश्वर, बड़े घर की बेटी, बड़े साहब, बड़े भाई साहब, ఇవన్నీ కూడా కథలు. ఇది ఈయన గురించి. ఇంకో ఉపన్యాస సామ్రాట్ బి कहते हैं. ఇక కథలోకి వద్దాం. ఈద్గాహ్ చాలా చక్కని పాఠం. ఒక చిన్న బాలుడు హామీద్ అనేవాయి పుట్టాడు. అతనికి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా చనిపోయి ఉంటారు. అతను వాళ్ళ నాయనమ్మ అమీనా దగ్గర పెంపకంలో పెరుగుతూ ఉంటాడు. హామీద్ एक छोटा सा भोला भाला सा एक दुबला पतला लड़का है. चल बसे थे और वह अपनी दादी अमीना के लालन पालन रहता है. ఇది ఈయన గురించి విశేషం. एक बार ईद का दिन आता है. ఒకసారి ఈద్ పండుగ వస్తుంది. सब बच्चे अपने माँ बाप के साथ ईदगाह जाते हैं. పిల్లలందరూ కూడా, తనతోటి పిల్లలందరూ కూడా వాళ్ళ అమ్మ నాన్నతోటి ఈద్గాహ్ దగ్గరికి ఆ పండుగ రోజు వెళ్తారు కదా, ఈద్గాహ్ దగ్గరికి వెళ్తారు. ఈద్గాహ్ కే పాస్ మేళా భీ హోతా హై. ఈద్గాహ్ దగ్గర మేళా కూడా జరుగుతుంటుంది, అంటే జాతర కూడా జరుగుతుందని అందరూ వెళ్తుంటారు. హామిద్ భీ అప్నీ దాదీ సే జిద్ కర్తా హై కి తాకి వహ్ భీ ఈద్గాహ్ జాయ్. అతను హామిద్ కూడా వాళ్ళ నాయనమ్మ దగ్గర మొండి చేస్తాడంటే నేను కూడా. आमीना तो क्या, वो तो डरती है ज़्यादा. बच्चा 4-5 साल का है, చిన్న పిల్లవాడు, 4-5 ఏళ్ల పిల్లవాడు. మరి వాడు ఒంటరిగా ఆ ఈద్గాహ్ దాకా వెళ్ళడం అంటే ఆవిడకి చాలా భయం వేస్తుంది. చిన్న పిల్లవాడు ఎలా వెళ్తాడు అనేసి. పాపం అసలే తల్లిదండ్రులు లేని పిల్లవాడు, ఎలాగో తన పెంపకంలో పెరుగుతూ ఉంటాడు. ఏదో భయం వేస్తే ఆమె దగ్గర వచ్చి పడుకుంటూ ఉంటాడు. ఇంత చిన్న తను ఆ పిల్లవాడి కోసమే బ్రతుకుతూ ఉన్నానని ఏదో ఆ 4 ఇళ్లలో పనిచేసి సంపాదించి తెచ్చి వాడికి పెడుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితి మాట. మరి అతను ఒంటరిగా వెళ్తాడంటే ఎలా వెళ్ళగలడు? అవుతూ 5 కిలోమీటర్కి దూరీ పర్ హై, 5 కిలోమీటర్ల దూరం. ఆ పిల్లవాడు నడవలేడు కదా. ఇది ఆమె ఫీల్ అవుతుంది అనమాట. वो अनुभव करता है कि यदि उसके पिता हो तो उसको अपने कंधों पर बिठा कर ले जाता है ना. వాళ్ళ నాన్నగారు ఉంటే తన భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్ళేవాడు కదా అని చెప్పేసి ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అనుకుంటుంది वो भी जाती, लेकिन पैसे जो इकट्ठा करना है त्यौहार मनाने के लिए,
ఆమె ఆమె కూడా వెళ్ళాలనుకుంటుంది. కానీ తను పరిస్థితి ఏంటంటే పండగ జరుపుకోవాలని అంటే అక్కడ ఇక్కడ డబ్బులు జమకూర్చుకోవాలి. ఇంట్లో పనిచేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పాయసం తయారు చేయడానికి, కీర్ తయారు చేయడానికి, కానీ మరి పండగ జరుపుకునేటటువంటి వస్తువులన్నీ సమకూర్చుకోవడానికి అన్ని చోట్ల పని చేయాలి. అలా ఒక చోటి దగ్గర కలెక్ట్ చేసుకొచ్చుకోవాలన్నమాట. అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆమె ఆ పిల్లవాడితో వెళ్ళలేదు. అది వెళ్ళి ఉంటే నేను కొద్దిసేపు అంత దూరం నడవలేడు కాబట్టి కొద్దిసేపు ఎత్తుకొని కొద్దిసేపు నడిపించేదాన్ని కదా అని చెప్పేసి ఆవిడ భావిస్తూ ఉంటుంది. అయినా సరే ఇంకా అతను की कहीं से जमा करके 3 पैसे उसको दे दीजिए ताकि वह कुछ खाए पिए रास्ते पे, ऐसे सोच कर. అంటే ఆ పిల్లవాడు ఏదన్నా దారిలో ఆకలేస్తే దాహం వేస్తే తాగడానికి తినడానికి ఉండలే అని అక్కడెక్కడో దాచిపెట్టినటువంటి 3 పైసలు వెతికితే దొరికినాయి. ఆ 3 పైసలు తెచ్చి ఆ పిల్లవాడికి ఇచ్చింది వాళ్ళ నాయనమ్మ అమీనా. అయితే పాపం ఆ పిల్లవాడు अपने रहता है उनके साथ, वह भी ईदगाह के पास जो होने वाले मेले के पास जाता है. सब लोग अपने माँ बाप के साथ जाते हैं, वो अकेला पैदल जाता है. అతను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ అమ్మ నాన్నతో వెళ్తారు. ఈ పిల్లవాడు మాత్రం ఒంటరిగా వెళ్తాడు, నడుచుకుంటూ వెళ్తాడు. वहाँ ईद के पास मेला होता है ना, मेले में मोहसिन जो है बिश्ती खरीदता है, जो वकील का खिलौना खरीदता है, और समय जो 2 दिन का खिलौना खरीदता है. इसे बहुत कुछ खरीद लेते हैं और मिठाई में कुछ खाते हैं. ఇక అక్కడ పిల్లల్లో మెహసిన్ అనేవాడు బిష్తి బొమ్మను కొనుక్కుంటాడు. అలాగే మెహమూద్ ఇలా రకరకాల వస్తువుల్ని వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు ఆ పిల్లలందరూ. లేకిన్ హమీద్ లల్చాయి నేత్రం సే దేఖ్తా హై, కుచ్ నహీ ఖరీద్తా హై. కానీ హమీద్ మాత్రం ఏమీ కొనుక్కోడు, ఆశ నిండిన కళ్ళతో చూస్తూ ఉంటాడు. సబ్ ఉస్కా మజాక్ ఉడాతే హై. అందరు పిల్లలు ఆ కుర్రాడిని ఎగతాళి చేస్తూ ఉంటాడు. చూడు ఈ మిఠాయి ఎంత బాగుందో, ఈ రేవడీలలో బహుత్ మిఠాయి, ఇది స్వీటు, అలాగే ఈ బొమ్మ చూడు చాలా బాగుంది, ఇలా అందరూ అతన్ని ఊరిస్తూ ఆట పట్టిస్తూ ఉంటారు. లేకిన్ కిసి సే మజాక ఠికానా హీ నహీ కర్తా. వాళ్ళని అసలు పట్టించుకోడు. ఆగే జాతే హుయే ఖిలౌనే కే దుకాన్ కే బాద్ లోహే కా దుకాన్ ఆతే హై. అంటే ఈ బొమ్మల వస్తువుల తర్వాత మన ఇనుప సామాన్ల కొట్లు అనేవి వస్తాయి. వహ్ ఎక్ చిమటా దేఖ్తా హై. అక్కడ ఆ ఇనుప సామాన్ల కొట్లో ఆ కుర్రవాడు ఒక చిమటాని చూస్తాడు. చిమటా అంటే మన ఫోర్క్. అక్కడ ఉత్తర భారతదేశం వాళ్ళంతా రోటీలు కాల్చుకొని తింటారు కదా, మనలాగా అన్నం కాదు కాబట్టి ఆ రోటీల్ని తిరగదిప్పడానికి పెనం మీద तवे से ऐसे उलट पलट करने के लिए जो उपयोग करने वाला जो वस्तु जो है చిమటా, ఈ ఫోర్క్లా ఉంటుంది. దాన్ని మన తిరగవేయడానికి వాడతారు. అది కనపడుతుంది. दादी की हामिद को अपनी दादी, उसके पास तवे से रोटियां उतारने के लिए जो चिमटा नहीं है, इस कारण तवे से रोटी उतारते हुए उसके हाथ जल जाते थे. ఆమె పాపం పెనం నుంచి ఆ రొట్టెల్ని అటు ఇటు తిరిగి తిప్పేటప్పుడు ఆమె చేతులు వేళ్ళు కాలిపోతూ ఉండటం ఆ కుర్రవాడు చూశాడు. ఉస్తే సహా నహీ జాతా థా, లేకిన్ కుచ్ నహీ కర్ పాతా నా. అతని వల్ల కాదు, వాళ్ళ నాయనమ్మ వేళ్ళు అలా కాలుతూ ఉండడం రోజు చూస్తూ ఉన్నాడు. బాధేస్తూ ఉంది, అయ్యో నాయనమ్మ వేళ్ళు ఇలా కాలిపోతున్నాయే అని. కానీ ఆ పిల్లవాడు ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. చిన్న పిల్లవాడు కదా, 4-5 ఏళ్ల పిల్లవాడు, ఏం చేయగలడు? కేవలం బాధపడుతూ ఉండిపోయాడు. కానీ ఈ రోజున ఆ చిమటాన్ని అక్కడ చూడంగానే వాళ్ళ నాయనమ్మ కోసం కొనాలని చెప్పేసేటటువంటి ఆశ ఆ పిల్లవాడికి కలిగింది. అంటే వాళ్ళ నాయనమ్మ అంటే ఆ పిల్లవాడికి అంత ఇష్టం. మా నాన్న లేదు, వాళ్ళ నాయనమ్మ దగ్గరే పెరుగుతున్నాడు. మరి అందువల్ల వాళ్ళ నాయనమ్మ కోసం ఆ చిమటా వచ్చింది. దుకాన్దార్ से पूछता है कितने पैसों का है चिमटा, ఈ చిమటా ఎంతండి అని కొట్టువాడిని అడిగితే ఆయన చెప్పాడు, 6 पैसे का है, 6 పైసలు అని చెప్పాడు. సున్కర్ ఉస్కా దిల్ బయట జాతా హై. బాగా నిరాశపడిపోతాడు. ఎందుకంటే అరే 6 పైసలు కదా, 3 పైసలే కదా వాడి దగ్గర ఉంది. దగ్గర ఆల్రెడీ వాళ్ళ ఆయన ఇచ్చింది 3 పైసలే కదా, ఏమి కొనుక్కోలేదు, తినలేదు, ఆ 3 పైసలే ఉన్నాయి కదా అని దిగులు పడి फिर भी
धीरज बांध के वह उससे पूछता है दुकानदार से कि क्या 3 पैसे में मिलेगा. ఏమండి భయపడుతూనే, అంటే పెద్దవాళ్ళు కదా వాళ్ళు, కొట్టు వాళ్ళు అంటే ఈ 4-5 ఏళ్ళ పిల్లవాడు గట్టిగా అడగలేడు కదా, భయంగానే బిక్కుమంటూ అడిగాడు, అండి 3 పైసలకి ఏమైనా ఇస్తారా అని. దుకాణదారుడు పాపం కొట్టువాడు ఏమనుకున్నాడేమో, మొత్తానికి సరే ఓకే తీసేసుకో అని 3 पैसे ఇవ్వటాన్ని ఇచ్చేశాడు. వావ్, उसको बंदूक अपने कंधों पर रखकर अपने बाकी जो दोस्तों के साथ एक राजा सा मुँह रखकर आगे चलता है. మిగతా అతను ఒక రాజులాగా ఫీల్ అయితే తన పక్కన పిల్లలందరి ముందు కూడా చాలా గొప్పగా ఒక గొప్ప వస్తువు కొన్నాననే ఆనందంలో ముందుకు నడుస్తుంటాడు. మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా అది మాకు ఈరా, మేము కూడా తీసుకుంటామని అంటారు. ఇంకొంతమంది ఈ వస్తువు ఎందుకు, ఏం చేసుకుంటామని చెప్పి సరదా పట్టిస్తారు. ఇలా నడుస్తూ ముందుకెళ్తారు. తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాయనమ్మ అమీనా, ఏమ్రా ఏం చేసి వచ్చావు అని చెప్పేసి ఆమె చాలా కంగారు పడుతూ, ఇంత లేట్ అయిందే నువ్వు ఇంకా రాలేదే అని చెప్పేసి, మధ్యాహ్నం ఎండ అయిపోయింది, ఎండకి ఎలా నడుస్తున్నాడు ఏమో అని చెప్పేసి ఆమె దిగులు పడుతూ ఉంటూ ఏం చేసావు అని చెప్పేసి అడుగుతుంది. గొప్పగా గర్వంగా తనకు ఉన్నటువంటి వస్తువు నాయనమ్మకి చూపిస్తాడు. చూపించగానే ఆమె వెంటనే కోపంతో చేస్తుంది. ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చావు చెప్పు ఈ చెమటాని అని చెప్పేసి. ఆమె ఏమో భయం ఏంటంటే ఎక్కడి నుంచి అన్నా దొంగిలించి తెచ్చాడేమో అని చెప్పేసి ఆవిడ భయపడి అలా కొట్టేస్తుంది. కానీ ఆ పిల్లవాడు ఏడుస్తాడు పాపం. ఏడుస్తూ చెప్పాడు, నేను అక్కడ ఈ 3 పైసలు ఇచ్చావు కదా, దాంతో కొనుక్కొచ్చాను, నీ దగ్గర నీ తప్పవడం నేను చూస్తున్నాను, అది నేను నా వల్ల కాలేదు తట్టుకోవడం, అందుకని బాధతోటి నేను ఇది కొనుక్కొచ్చానని చెప్తాడు. ఆ పాపం పొంగిపోతుంది, ఆ గుండె అయిపోతుంది అనమాట, చెలించిపోతుంది ఆవిడ. రే, ఇంత చిన్న పిల్లవాడు నా కోసం ఏమీ తాకకుండా, ఎండలో ఏమీ తినకుండా, తన ఆశని ఆసక్తులన్నింటినీ కూడా అణిచేసుకొని ఈ ముసలి నాయనమ్మని కోసం అని చెప్పేసి, ఆమె కష్టాన్ని తీర్చడం కోసం అని చెప్పేసి ఎంతో గొప్ప మనసుతోటి ఈ 3 పైసలతోటి నా గురించి ఆలోచించి ఈ చిమట పట్టుకొచ్చాడే కానీ తన గురించి ఆలోచించుకోలేదు, ఏమీ తినకుండా తాకుండా వచ్చాడు చూడు అని చెప్పేసి అతని గొప్ప మనసును చూసి ఆ మనసులోనే ఆశీర్వదిస్తూ అతన్ని ఇలా తన పదవి పట్టుకొని తన గుండెలకి హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. కానీ ఈ పిల్లవాడు ఏమనుకుంటాడు, అయ్యో నేను తప్పు చేశానేమో అని చెప్పేసి అనుకొని, అరే నేను ఇంకెప్పుడు చేయను నాయనమ్మా, ఇలా నేను తప్పు చేశాను క్షమించు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. కానీ అది ఒక మార్మికమైన ప్రేమ, అంటే ఒక అభిమానం అన్నమాట. వాళ్ళ నాయనమ్మ ఆ పిల్లవాడి పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమని ఆశీర్వాదంగా చూపించడము ఇది. ఇందులో ఒక చక్కని ఇదేంటంటే నాయనమ్మ మనవాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక గొప్ప అనుబంధము, అలాగే ఒక చిన్న పిల్లల్లో కూడా ఉన్నటువంటి ఒక సద్భావం, ఒక సహృదయత అనేదానికి ఒక వయస్సుతో నిమిత్తం లేదనేటటువంటి ఒక మంచి భావన ఈ పాఠం ద్వారా మనకు కలుగుతుంది. పిల్లల్లో గొప్ప గొప్ప భావాల జాగృతం కావడానికి ఈ పాఠం చెప్పేసి మనకు ఉంచారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనకి ఈద్గా ఈ పాఠం అలాగే మరొక క్లాస్లో మళ్ళీ ఈద్గా గురించి పూర్తిగా నోట్స్ అవి కూడా చెప్పుకుందాం. బాగా చదవండి దీన్ని ఒకసారి, ఈ పాఠం టెక్స్ట్ బుక్ తీసి చదవండి. ఆల్ ద బెస్ట్.